హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ లెర్న్ టు ట్రేడ్ తెలుగు. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ గురించి నేర్చుకుందాం. ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మీ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ క్రింద రెడ్ కలర్లో ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మా నుంచి వచ్చే లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు లేటెస్ట్గా చూడొచ్చు. ఇవాళ మన టాపిక్ వచ్చి స్టాక్ సెలెక్షన్ అండి. స్టాక్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ట్రేడింగ్లో. ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ తీసుకుని ట్రేడ్ చేయడం వల్ల లాభం కంటే నష్టం అనేది మనకి ఎక్కువ వస్తుందండి. కాబట్టి మనం మార్కెట్లో బేస్ చేసుకుని మనం మార్కెట్ని బేస్ చేసుకుని మార్కెట్ పాజిటివ్గా వెళ్తే బై సైడ్ కానీ, మార్కెట్ నెగిటివ్గా ఉంటే సెల్ సైడ్ అని చెప్పి మనం ట్రేడ్ చేయడం వల్ల మన సక్సెస్ రేట్ అయితే మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు మార్కెట్ పాజిటివ్గా ఉన్నప్పుడు స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒకవేళ మార్కెట్ నెగిటివ్ ఉన్నప్పుడు ఆ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చెప్తాను. మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ఎన్ఎస్సి ఇండియా.com అని చెప్పి ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉందండి. మీరు ఏం చేస్తారంటే, మన మార్కెట్ వచ్చి 9:15కి ఓపెన్ అవుతుంది కానీ ఒక 10 మినిట్స్ ఆగి 9:25కి మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇదండి వెబ్సైట్ ఎన్ఎస్సి ఇండియా.com. సో ఈ వెబ్సైట్లో మనం ఏం చూడాలి, ఎలా చూడాలని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ మీరు చూసారనుకోండి 11,073.45 ఉందండి. అంటే కరెంట్ ఇక్కడ మన నిఫ్టీ అనేది ఇక్కడ ఉందండి. సో మనం ఈ నిఫ్టీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్గా ఉంటే మార్కెట్ అనేది పాజిటివ్గా ఉందని, ఒకవేళ ఇది నెగిటివ్గా చూపిస్తే ఇది నెగిటివ్గా మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ అడ్వాన్సెస్ అండ్ డిక్లైన్స్ అండ్ అన్చేంజ్డ్ అని ఉన్నాయండి. అంటే ఏంటండి, మన నిఫ్టీలో వచ్చి 50 కంపెనీస్ ఉంటాయి కదండి. ఆ 50 కంపెనీస్ అడ్వాన్స్ అంటే పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి. అంటే అందులో 50లో 34 కంపెనీస్ పాజిటివ్గా మూవ్ అవుతున్నాయని. డిక్లైన్స్ అంటే అందులో 15 కంపెనీస్ నెగిటివ్గా మూవ్ అవుతున్నాయని. అన్చేంజ్డ్ అంటే అందులో నిఫ్టీ 50లో ఒక కంపెనీ మట్టికి ఆ ప్రైస్ అనేది మూమెంట్ లేదండి. అంటే నిన్న ఏ ప్రైస్ ఉందో ఇవాళ కూడా అదే ప్రైస్లో ఉందని మీనింగ్ దానికి. అంటే ఆ ప్రైస్లో ఏ చేంజ్ లేనన్నమాట. నిన్న 50 రూపీస్ ఉంటే ఇవాళ కూడా 50 రూపీస్ ఉందన్నమాట. దాన్ని అన్చేంజ్డ్ కింద వస్తుందండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అడ్వాన్సెస్ అంటే డిక్లైన్స్ చూసారు కదా. మీకు డిక్లైన్స్ కన్నా అడ్వాన్సెస్ పర్సంటేజ్ అంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చి ఎక్కువ ఉన్నాయండి. అంటే ఇక్కడ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇవాళ మార్కెట్ అనేది పాజిటివ్గా ఉందనుకుని, సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూస్తే, ఇక్కడ చూసారు కదా టాప్ 5 స్టాక్స్ నిఫ్టీ 50 ఉంది కదండి. ఇక్కడ గెయినర్స్ అండ్ లాసెస్ లిస్ట్ ఉంటుంది. ఇది ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉన్నవి ఇవి టాప్ గెయినర్స్లో 5 కంపెనీస్ అండి. ఇవి రెడ్ కలర్లో కింద ఇక్కడ చూస్తున్నారు కదా. ఇందులో వచ్చి టాప్ 5 కంపెనీస్ వచ్చి టాప్ 5 లూజర్స్ అండి. అంటే నెగిటివ్గా మూవ్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ మీరు చూసి దీన్ని బట్టి మీకు ఏమవుతుంది, ఇప్పుడు పాజిటివ్గా వెళ్ళాలా, పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉంది. ఇక్కడ అడ్వాంటేజెస్ అనే పర్సంటేజ్ వచ్చి ఎక్కువగా ఉంది కాబట్టి ఇవాళ మార్కెట్ వచ్చి పాజిటివ్గా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే బై సైడ్కి మీరు వెళ్ళాలి. బై సైడ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఈ టాప్ 5 కంపెనీస్లోంచి కంపెనీస్ని పిక్ చేసుకుని ట్రేడ్ చేయడం వల్ల మీకు అనేది ఏంటంటే మీ సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ అడ్వాన్సెస్ కన్నా డిక్లైన్స్ అంటే రేషియో అనేది ఎక్కువ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అడ్వాన్సెస్ 50 నుండి డిక్లైన్స్ 34 ఉందనుకోండి. మార్కెట్ ఆ రోజు నెగిటివ్గా ఉందనుకుని మీరు ఏం చేస్తారంటే ఆ రోజు టాప్ లోజర్స్లోంచి టాప్ 5 లోంచి ఏదన్నా కంపెనీస్ పిక్ చేసుకుని మీరు సెల్ సైడ్ వెళ్ళడం వల్ల కూడా మీకు ఎక్కువ ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేయడానికి అవకాశం అయితే ఉంది. మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదండి. ఏమీ లేదండి, ఇక్కడ అడ్వాన్సెస్ అండ్ డిక్లైన్స్ బేస్ చేసుకుని ఏది ఎక్కువ ఉన్నాయి. ఓకే, అడ్వాన్సెస్ 34 ఉంది కాబట్టి డిక్లైన్స్ కన్నా ఎక్కువ కంపెనీస్ అనేవి ఇక్కడ పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి కాబట్టి మీరు బై సైడ్ వెళ్ళడం వల్ల మీకు బై సైడ్ అనేది వెళ్ళాలండి. అప్పుడు టాప్ 5 కంపెనీస్ గెయినర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ టాప్ 5 స్టాక్స్లో గెయినర్స్ నుంచి 5గురిని పిక్ చేసుకుని అందులో మీరు ట్రేడ్ చేయడం వల్ల మనకి ఎక్కువ సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్, ఒకవేళ ఇంకేది మార్కెట్ అనేది నెగిటివ్గా ఉంటే టాప్ లోజర్స్ నుంచి మనం స్టాక్స్ పిక్ చేసుకుని ట్రేడ్ చేస్తాం అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ వచ్చి టాప్ గైనర్స్ ఇప్పుడు అడ్వాన్సెస్ 34 కదా, డిక్లైన్స్ 15 అంటే 34 పాజిటివ్గా ఉంది కాబట్టి, అంటే అడ్వాన్సెస్ అనేది ఎక్కువ కంపెనీస్ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఇవాళ పిక్ చేసుకుంటే మనకి ఎలా రిజల్ట్ వస్తుంది అనేది ఒకసారి మనం బ్యాక్ టెస్ట్ చేసి చూద్దాం.
అంటే బ్యాక్ టెస్ట్ అంటే ఇవాళ జరిగిన మార్కెట్లో ఒకసారి ఇవి స్టాక్స్ అనేవి ఓపెన్ చేసి మనం అనుకున్న స్ట్రాటజీ కరెక్ట్గా వర్కౌట్ అవుతుందా లేదా అన్నది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ ఏముందండి, ఫస్ట్ కంపెనీ వచ్చి సన్ ఫార్మా అండి. ఒకసారి సన్ ఫార్మా ఓపెన్ చేసి చూద్దామండి. ఇది వచ్చి సన్ ఫార్మా అండి. ఇది ఆల్రెడీ నేను ఓపెన్ చేశానండి. ఇవాళ డేట్ ఎంతండి? ఇవాళ 31st కదండి. 31st. ఓకే, 31st ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయిందండి. మనం ఎప్పుడు చూస్తామండి? 9:25 అలా చూడమని చెప్పాను కదండి. మనం ఇక్కడ NSE.com వెళ్ళి అక్కడ చూస్తే ఒకవేళ ఈ స్టాక్ ఉంది కాబట్టి మనం ఒకసారి దీన్ని చూసాం అనుకోండి. ఒకసారి 9:15కి ఇక్కడ మనం మేబీ ఇక్కడ దీని హైలో ఎక్కడన్నా మనం ఎంటర్ అయ్యాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెకండ్ క్యాండిల్ కదండి, దీన్ని హై మార్క్ చేసుకోండి. సో హై వచ్చి ఇక్కడండి. సో సో మనం బై సైడ్కి వెళ్తున్నాం కాబట్టి దీనికన్నా కొంచెం పైన కొంచెం చిన్న బఫర్ తోటి మనం ఎంటర్ ఇస్తామండి. అంటే మేబీ కొంచెం పైన అంటే కొంచెం అంటే ఉన్న ప్రైస్కి కొద్దిగా హైలో పెట్టుకుని మనం ఎంట్రీ ఇస్తామండి. ఇక్కడ అంటే 0.2% అంతా మనం బఫర్ తీసుకుంటాం. ఇక్కడ ఎంట్రీ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఎంటర్ అయినట్టు మనం అంటే దీన్ని ఇక్కడ మూవ్ చేద్దాం. అంటే ఆల్మోస్ట్ 517 దగ్గర మనం ఎంట్రీ ఇచ్చాం అనుకోండి. సో ఇది మనకి ఇలా ఎంట్రీ ఇచ్చినప్పుడు మనం 3 o'clockకి మనం ఎగ్జిట్ అయిపోవాలి. 3:15 కల్లా మనం ఎగ్జిట్ అయిపోవాలండి. 3 o'clock ఎక్కడ ఉందండి? ఇక్కడండి. 3:15 ఇక్కడ ఉంది. అంటే ఇక్కడికి మార్క్ చేసుకోండి. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు మనం ఈ క్యాండిల్ రిఫరెన్స్ తీసుకుని మనం ఇక్కడ ఎంట్రీ ఇచ్చాం కదండి. ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు మనకు స్టాప్ లాస్ అనేది ఆ క్యాండిల్ యొక్క లోన్ మనం ప్లేస్ చేసుకోవాలి. ఆ క్యాండిల్ యొక్క లో అంటే ఎక్కడండి? ఇక్కడండి. మీకు స్టాప్ లాస్ ఎలా ప్లేస్ చేసుకోవాలి, ఆ రిస్క్ రివార్డ్ గురించి నేను ఒక వీడియో చేశానండి. ఒకసారి చూస్తే మీకు అర్థం అవుద్దండి. ఓకే, ఇక్కడ మనం ఎంత రిస్క్ చేసామండి? 517 అండి. ఇది ఎంత అండి? 518 అండి. అంటే ఎన్ని పాయింట్స్ అండి? 517. ఇప్పుడు చూద్దామండి ఒకసారి. 517.25 మైనస్ 508.85 అంటే మనం రిస్క్ ఎంత చేస్తున్నామండి? 8 పాయింట్స్ అండి. ఇప్పుడు 315కి ఎంతవరకు వెళ్ళిందండి మార్కెట్? 537.80 అంటే 8.4 ఇది గుర్తుపెట్టుకోండి. 537.80 మనం ఎప్పుడు ఎంటర్ అయ్యామండి? 517.25 అండి. 517.25 ఎంత వచ్చిందండి? 20 పాయింట్స్ అండి. డివైడెడ్ బై మనం ఎంత రిస్క్ పే చేసామండి? 8.4 అంటే ఆల్మోస్ట్ 1:2 వచ్చిందండి మనకి. అంటే మనం 8 రూపీస్ నియర్లీ మనం రిస్క్ చేస్తే మనకు ఆల్మోస్ట్ 20 రూపీస్ అండి. అంటే డబల్ అంటే 2.5 అలా అదే 1.25 వచ్చింది. 1:2.5 వచ్చిందండి. అంటే ఇది మీకు అర్థమైంది కదండి. ఇది అంటే ఇది ప్రాఫిట్లో ఉంది. అంటే టాప్ గెయినర్స్ నుంచి పిక్ చేసుకున్న ఫస్ట్ కంపెనీ అయితే మనకి పాజిటివ్గా మనకి రెస్పాండ్ వచ్చింది. అంటే పాజిటివ్గా మనం అంటే మీకు అర్థమైంది కదండి. మన టాప్ 5లోంచి మనం పిక్ చేసుకున్న ఫస్ట్ కంపెనీ వచ్చి మన రిజల్ట్ వచ్చి పాజిటివ్గా ఉందండి. ఇప్పుడు సెకండ్ కంపెనీ వచ్చి చూద్దామండి. సెకండ్ కంపెనీ వచ్చి సిప్లా అండి. సిప్లా ఓపెన్ చేద్దాం ఒకసారి. అంటే మనకి ఒక క్లారిటీ వస్తుందండి. అంటే మనం ఫాలో అయ్యే స్ట్రాటజీ కరెక్టా లేదన్నది కూడా మీకు క్లారిటీ వస్తుంది చూడడం వల్ల. ఓకే, ఇది వచ్చి సిప్లా అండి. ఇది మనం ఎన్ని గంటలకు మనం ఎంటర్ అవ్వాలంటే 9:25 చూసుకుని అప్పుడు పిక్ చేసుకుని మనం ఎంటర్ అవుతే ఏమవుతుందో చూద్దాం. ఇది మనకి సెకండ్ క్యాండిల్ వచ్చి ఇదండి. అంటే 9:30 ఆల్మోస్ట్ ఇక్కడ ఎంటర్ అవ్వచ్చండి. సో మనం ఈ రేంజ్లో ఎంటర్ అయ్యాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ లాస్ ఈ క్యాండిల్ యొక్క లో పెట్టుకుంటాం కదండి. ఓకే, సో ఇది ఇక్కడ మనం చూద్దామండి. ఇది లాంగ్ పొజిషన్ కాబట్టి సో మనకి ఇక్కడ దాకా మనకి ప్రాఫిట్ అండి. అంటే మనకి ఎంట్రీ ఎక్కడ దొరికిందండి? 695 అండి. మన ఎంట్రీ అక్కడ స్టాప్ లాస్ ఏది పెట్టుకున్నా క్యాండిల్ యొక్క లో పెట్టుకున్నాం 698 అంటే 5 పాయింట్స్ అండి. అంటే మనం ఎప్పుడు 3కి మనం ఎగ్జిట్ అయిపోవాలి కదా. 3:15 కల్లా మనకి క్యాండిల్ ఎప్పుడండి? ఇది 3:15 అండి. అంటే ఇప్పుడు అంటే 695 మైనస్ 721 అండి.
95.45 మైనస్ 721 అండి. 25 పాయింట్స్ వస్తుందండి. అంటే మనం ఎంత రిస్క్ చేసామండి? 5 పాయింట్స్ అండి. అంటే ఇప్పుడు ఈ వచ్చిన టోటల్ డివైడెడ్ బై 5 వేసుకుంటే మనకు రేషియో అనేది తెలుస్తుంది. అంటే మనకు 1:5 వచ్చిందండి ఇక్కడ. ఈ స్టాక్ వచ్చి 1:5 అండి. అంటే మనం 5 రూపీస్ రిస్క్ చేస్తున్నాం. 5 రూపీస్ దానికి 5 టైమ్స్ మనకు ప్రాఫిట్ వచ్చింది. అంటే ఈ స్టాక్ కూడా మనకి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇక్కడ థర్డ్ కంపెనీ వచ్చి గ్రాసిమ్ అండి. గ్రాసిమ్ అంటే చూద్దామండి ఇప్పుడు. ఓకే, గ్రాసిమ్ చూద్దామండి. ఇక్కడ మనం 925కి ఎంటర్ అవుతామండి. ఇది సెకండ్ క్యాండిల్, ఇది ఫస్ట్ క్యాండిల్ 9:15కి 31st సెకండ్ క్యాండిల్ వచ్చేదండి. సో మనం ఇక్కడ ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి. సో కొంచెం బఫర్ తీసుకుని చేసుకుంటారంటే కొంచెం పైకి ఎట్టుకున్నాం. ఓకే, సో దాని యొక్క స్టాప్ లాస్ అయితే ఇది మనకి ఎంట్రీ ఎక్కడ దొరికిందండి? ఆల్మోస్ట్ ఇక్కడ దొరికిందండి. ఓకేనా, మనకి ఎంట్రీ అక్కడ బఫర్ పెట్టుకుంటే మనకి ఎంట్రీ అనేది ఇక్కడ దొరికిందండి. మనకి స్టాప్ లాస్ వచ్చి ఇక్కడ పెట్టుకున్నాం. ఎంట్రీ ఈ క్యాండిల్ దగ్గర దొరికిందండి. సో ఇక్కడ ఎంట్రీ అయ్యామండి మనం నియర్లీ 618 దగ్గర మనం ఎంట్రీ అయ్యామండి. సో మన ఎగ్జిట్ వచ్చి 315 కదండి. 315 దగ్గర అంటే నియర్లీ ఇక్కడ వస్తుంది. ఓకే, మనం ఇక్కడ ఎన్ని పాయింట్స్ రిస్క్ చేస్తున్నాం అండి? 618 మైనస్ 11 అండి. ఆల్మోస్ట్ 8 పాయింట్స్ అండి. 8 పాయింట్స్ అండి. మనకి ఎక్కడ మనం ఎగ్జిట్ అయ్యామండి? 633 దగ్గర అండి. ఓకేనా, అంటే 633 మైనస్ 633.90 మైనస్ 618.25 అంటే 15 పాయింట్స్ వచ్చింది. మనం ఎంత రిస్క్ చేసామండి ఇక్కడ? 618 మైనస్ 611 అంటే ఆల్మోస్ట్ 7 పాయింట్స్ అండి. డివైడెడ్ బై 7 వేసుకోండి. అంటే మీకు ఆల్మోస్ట్ 1:2 వస్తుందండి. అంటే మీరు 7 రూపీస్ రిస్క్ పెడితే మీకు 14 రూపీస్ ప్రాఫిట్ అనేది ఈ స్టాక్ లో వచ్చిందండి. అంటే 1:2 అండి. అంటే 7 రూపీస్ రిస్క్ చేశారు అంటే ఆ 7 రూపీస్కి డబుల్ అంటే 14 రూపీస్ నియర్లీ మీకు ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. అంటే టాప్ 5లో థర్డ్ కంపెనీ కూడా మనకి పాజిటివ్ రిజల్ట్ అయితే ఇచ్చిందండి. ఇప్పుడు ఫోర్త్ కంపెనీ అయితే చూద్దాం. జేఎస్డబ్ల్యూ స్టీల్ అండి. ఇది ఈ కంపెనీ కూడా చూద్దాం ఒకసారి. అంటే ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఒక క్లారిటీ వస్తుందండి. అంటే మనం అప్లై చేసే స్ట్రాటజీ స్టాక్ సెలక్షన్ కరెక్టా కాదన్నది మీరు ఇలా చూసుకోవడం వల్ల మీకు క్లారిటీ వస్తుంది. జేఎస్డబ్ల్యూ స్టీల్. ఓకే, పిక్ చేసుకున్నారు. మన ఎంట్రీ ఎక్కడండి? ఇక్కడ 9:30 అండి. సో ఇక్కడ సెకండ్ క్యాండిల్ హైలో మనం కొంచెం బఫర్ పెట్టుకుంటాం. బఫర్ తీసుకుని అక్కడ ఎంటర్ అవుతాండి. మన స్టాప్ లాస్ వచ్చి క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్ ని పెట్టుకుంటాం. సో మనం ఎక్కడ ఎగ్జిట్ అవుతాండి? 3 o'clockకి 3:15 మనం ఎగ్జిట్ అవుతాం. అంటే నియర్లీ ఇక్కడ అండి. ఓకేనండి, ఒకసారి మనకి చూద్దామండి. సో మనకి ఎంట్రీ ఎక్కడ దొరికిందండి? 217 దగ్గర దొరికింది అనుకోండి. మన స్టాప్ లాస్ 215 అంటే నియర్లీ 2 రూపీస్ మనం స్టాప్ లాస్ పెట్టుకున్నామండి. మన ఎగ్జిట్ ఎక్కడ అయ్యాను? 220 అండి. అంటే ఎన్ని పాయింట్స్ వచ్చిందండి? 217 మైనస్ 220. ఓకే, సారీ, 217.55 మైనస్ 220.50 అంటే 2.95 అంటే 2 పాయింట్స్ నియర్లీ 3 పాయింట్స్ వస్తుంది. మనం ఎంత రిస్క్ చేసామండి? ఇక్కడ కూడా 2 పాయింట్స్ అండి. డివైడెడ్ బై 2 వేస్తే ఎంత వస్తుందండి? మనకు 1:1 వస్తుందండి. అంటే 1.5 వచ్చిందండి.
సో ఈ స్టాక్ కూడా మనకి పాజిటివ్గా ఉందండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వచ్చి యూపీఎల్ అండి. ఫిఫ్త్ స్టాక్ అంటే టాప్ గెయినర్లో ఫిఫ్త్ వచ్చి యూపీఎల్. ఆ యూపీఎల్ స్టాక్ కూడా ఒకసారి చూద్దాం మనం. యూపీఎల్ స్టాక్ అండి. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ క్యాండిల్ ఇది 10 o'clock, ఇది 9:45, ఇది 9:30, ఇది 9:50, ఇది వచ్చి 9:30 అండి. ఓకే, మనం ఇది సెకండ్ క్యాండిల్ యొక్క హైలో మనం ఆర్డర్ బఫర్తో ఎంట్రీ ఇస్తాం. మనకి ఇప్పుడు ఆర్డర్ దొరికింది అనుకోండి, ఇది స్టాప్ లాస్. మన 3 o'clock అంటే ఇక్కడ వస్తుంది, నియర్లీ 3:15కి ఇక్కడ. ఇప్పుడు చూద్దాం అనేది ఎన్ని పాయింట్స్ వచ్చింది. ఓకే, మన ఎంట్రీ పాయింట్ వచ్చి 467.90 దగ్గర మన ఎంట్రీ దొరికింది అనుకున్నాం అండి. మన స్టాప్ లాస్ వచ్చి 461. అంటే మనం ఆల్మోస్ట్ 6 పాయింట్స్ అయితే మనం రిస్క్లో పెడుతున్నాం అండి. అంటే ఇది వచ్చి మనం ఎప్పుడు ఎగ్జిట్ అయ్యింది 3:15కి వచ్చి 477.95 ఉందండి. అంటే ఎన్ని పాయింట్స్ వచ్చింది, 10 పాయింట్స్ వచ్చింది. ఇక్కడ ఎన్ని పాయింట్స్ మనం రిస్క్లో పెట్టామండి, ఆల్మోస్ట్ 6 పాయింట్స్. అంటే 10 డివైడెడ్ బై 6 వేసుకుంటే ఎంత వస్తుందండి, 6 ఆల్మోస్ట్ 1 పాయింట్, అంటే 1:1.5. అంటే మనం 6 రూపీస్ మనం రిస్క్లో పెడితే ఆల్మోస్ట్ 12 రూపీస్ పైనే మనకి ప్రాఫిట్స్ అనేవి మనం గెయిన్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందండి, మనం ఈ విధంగా స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి లాసెస్ కన్నా ప్రాఫిట్ అనేది ఎక్కువ గెయిన్ చేయడానికి అంటే అవకాశం ఉందండి. అంటే ఈ స్ట్రాటజీ ద్వారా మన సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. సో మీకు క్లియర్గా అర్థమైంది కదండి. ఇక్కడ అర్థం అవడానికి ఏమీ లేదండి. జస్ట్ మనం స్టాక్ సెలక్షన్ అనేది ఇనిషియల్గా ఎలా చేయాలంటే 9:15కి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 9:20కి 9:25కి మనం NSE.India.com వెబ్సైట్లోకి వెళ్ళి మార్కెట్ అనేది ఇవాళ పాజిటివ్గా ఉందో నెగిటివ్గా ఉందో అనేది చూసుకుని అక్కడ నేను మీకు చెప్పాను కదా, మీకు NSE.India.comలో అడ్వాన్సెస్ ఎన్ని కంపెనీస్ పాజిటివ్గా ఉన్నాయి, డిక్లైన్స్ ఎన్ని కంపెనీస్ నెగిటివ్గా ఉన్నాయి, అన్చేంజ్డ్ ఎన్ని ఉన్నాయి చూసుకుంటారు. అడ్వాన్సెస్ కన్నా డిక్లైన్స్ ఎక్కువగా ఉంటే ఆ రోజు నెగిటివ్గా మూవ్ అవుతుందని, డిక్లైన్స్ కన్నా అడ్వాన్సెస్ కంపెనీస్ కౌంట్ అనేది ఎక్కువగా ఉంటే ఆ రోజు మార్కెట్ అనేది పాజిటివ్గా ఉందని అనుకుని మీరు అర్థం చేసుకోవాలండి. ఒకవేళ ఆ రోజు మార్కెట్ అనేది పాజిటివ్గా ఉంటే టాప్ గెయినర్స్లోంచి టాప్ 5లోంచి స్టాక్స్ని పిక్ చేసుకుని ఆ రోజు బై సైడ్కి వెళ్ళమని. ఒకవేళ ఆ రోజు మార్కెట్ నెగిటివ్గా ఉంటే మీరు టాప్ లోజర్స్లోంచి స్టాక్స్ని పిక్ చేసుకుని సెల్ సైడ్ వెళ్ళడం వల్ల మీరు ప్రాఫిట్ ఎక్కువ గెయిన్ చేసుకోవడానికి అయితే మీకు పాసిబిలిటీ ఉంది. మీకు ఇది అర్థమైందని నేను అనుకుంటున్నానండి. మీకు ఒకవేళ ఇంకేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ వీడియో కింద కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో ద్వారా మీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.